నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేటువంటి చర్చ అయితే ఇంకా పూర్తిస్థాయిలో కొలికొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఇటు తెలుగుదేశం 2 స్థానాలు ప్రకటించగా జనసేన అధినేత సైతం రాజోలు, రాజనగరం 2 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ పోటీ చేస్తున్న ప్రకటించారు. అయితే ఈ తరుణంలో జిల్లాల వారీగా చూసుకుంటే ప్రధానంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో బలమైనటువంటి నేతలందరూ కూడా జనసేన పార్టీకి అయితే క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు చీరాల నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటికే ఆమంచి స్వాములకి చీరాల నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధిష్టానం అయితే ఒక కమిట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆమంచి స్వాములు చీరాల నియోజకవర్గంలో అయితే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆమంచి స్వాములకి పెద్ద ఎత్తున చీరాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజా దగ్గర నుంచి మద్దతు అయితే లభిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఒకవేళ జనసేన పార్టీ ఆమంచి స్వాములు కనుక టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు. అటు కర్ణం కుటుంబానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఇస్తారా, లేకపోతే మరేదైనా కొత్త నేతను ఇక్కడికి తీసుకొని వచ్చి పోటీ చేస్తారా అనే దాని మీద అయితే ఇంకా అయితే స్పష్టత వచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా చీరాలతో పాటు ఇటు గిద్దలూరు నియోజకవర్గం, అదేవిధంగా దర్శి నియోజకవర్గం, దాదాపు ఈ 3 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనేటువంటి ఒక ఊహాగానం అయితే మొదటి నుంచి ఉంది. అయితే ఒంగోలు నుంచి మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారతారనేటువంటి చర్చ అయితే సాగింది. ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడితే తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొని ఒంగోలు జనసేన అభ్యర్థిగా టీడీపీ జనసేన బలపరిచిన జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారనేటువంటి ఒక ఊహాగానాలు గతంలో పెద్ద ఎత్తున వచ్చే నేపథ్యంలో బాలినేని అయితే ప్రస్తుతం వైకాపాలో సర్దుకుని పోయినట్లయితే కనపడతా ఉంది. అయితే బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను పోటీ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల జనార్దనే బరిలో ఉంటారనేది అయితే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి వైఖరి అని చెప్పుకోవచ్చు. ఇటు కనుక చూస్తే దర్శి, అదేవిధంగా గిద్దలూరు, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా జనసేన కనుక టికెట్లు కేటాయిస్తే 2 నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారు? గతంలో ఆమంచి స్వాములు గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న చర్చ జరిగినటువంటి క్రమంలో ఆమంచి స్వాములను చీరాల నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పేసి జనసేన అధిష్టానం ఒక క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి తరుణంలో ఇప్పుడు దర్శి, గిద్దలూరు నుంచి ఎవరు పోటీ చేస్తారనే దాని మీద అయితే క్లారిటీ రాలేదు. అయితే గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అయితే కాంపిటీషన్ ఉంది. ప్రస్తుతం దర్శి నియోజకవర్గం కనుక చూస్తే ఈ నియోజకవర్గం నుంచి మరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. ప్రస్తుతం మద్దిశెట్టి వేణుగోపాల్ని తప్పించినటువంటి వైకాపా అధిష్టానం ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అయితే అఫీషియల్గా ఇన్ఛార్జ్ బాధ్యత కట్టబెట్టింది. అయితే ఈ క్రమంలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఎటువైపు వెళ్తారనే దాని మీద అయితే స్పష్టత రాలేదు. గతంలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా తెర మీదకి వస్తారనేటువంటి చర్చ జరిగింది. అయితే ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు పెద్ద ఎత్తున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వినపడుతున్న తరుణంలో ఒకవేళ మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీ మారుతారా? ఒకవేళ కనుక పార్టీ మారితే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఖచ్చితంగా దర్శి నియోజకవర్గం నుంచి మద్దిశెట్టి వేణుగోపాలే పోటీ చేస్తారంటంలో ఎలాంటి శక్తి లేదు. ఎందుకంటే మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, అత్యంత వీర విధేయుడిగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ మొదటి నుంచి కూడా ఏ రోజు కూడా అటు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని కానీ, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు కూడా దూషించినటువంటి పరిస్థితి లేదు. 2009లో రాజకీయ రంగేట్రం చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఇవ్వడం చెందారు. కాబట్టి ఖచ్చితంగా మద్దిశెట్టి వేణుగోపాల్ కనుక పార్టీ మారితే టీడీపీ జనసేన అభ్యర్థిగా ఆయనకే అవకాశం దక్కేటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ బెల్లంకొండ సాయిబాబా ఉన్నారు. బెల్లంకొండ సాయిబాబా గతంలో 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి జనసేన అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఇవ్వడం చెందారు. అయితే ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గం కనుక జనసేన పార్టీ కేటాయిస్తే ఇక్కడ ఎవరికి ఇవ్వాలనే దాని మీద అయితే స్పష్టత లేదు. ఒకవేళ బెల్లంకొండ సాయిబాబుకి ఇస్తారా, లేకపోతే మరేదైనా కొత్త నేతను తెర మీదకి తీసుకొని వస్తారా, లేకపోతే కేవలం జనసేన పార్టీ ఇటు చీరాల, అదేవిధంగా దర్శి నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది అనేటువంటి అయితే ఒక స్పష్టత అయితే రాలేదు. మొత్తానికి కనుక చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేస్తున్నటువంటి క్లారిటీ అయితే లేనట్టు తెలుస్తోంది. ఒకవేళ 3 నియోజకవర్గాలు కేటాయించినటువంటి తరుణంలో ఈ 3 నియోజకవర్గాల్లో సంబంధించి అభ్యర్థులు ఎవరు అనే దాని మీద అయితే ఇంకా జనసేన అధిష్టానం అయితే పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదని చెప్పుకోవచ్చు.